బ్రేకింగ్ న్యూస్ ముద్రగడ పద్మనాభంకి అసలు ఏమైంది? కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారా? కాపు ఉద్యమ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకి కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్ననే వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. రీసెంట్‌గా ముద్రగడ పద్మనాభం కాకినాడ ఒక మెడికవర్ అనే హాస్పిటల్‌లో కూడా జాయిన్ అయ్యారు. అక్కడ డాక్టర్స్ కూడా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే కొన్ని రోజుల క్రితం కుమారి క్రాంతి ముద్రగడను కలవడానికి కూడా ప్రయత్నించారు. అయితే వాళ్ళ కొడుకు అడ్డుకోవడంతో ఆమె కూడా వెనక్కి తిరిగి వచ్చి ఒక ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక పోస్ట్‌ని కూడా పెట్టడం జరిగింది. అసలు ప్రెజెంట్ ముద్రగడ పద్మనాభంకి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అయితే రీసెంట్‌గా కూడా హైదరాబాద్‌కొచ్చి యశోద హాస్పిటల్‌లో కొన్ని రోజులు చికిత్స కూడా తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ కొన్ని రోజుల క్రితమే కాకినాడకి షిఫ్ట్ చేశారు మెడికవర్ హాస్పిటల్‌కి. ప్రెజెంట్ అక్కడే వైద్యం కూడా తీసుకుంటున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం గారికి ప్రొటెస్ట్ క్యాన్సర్ అనే ఒక వ్యాధి ఉంది. దానివల్లే ఆయన కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడతా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. రైట్. అసలు ప్రెజెంట్ ఆయన సిట్యుయేషన్ ఎలా ఉంది? ముద్రగడ పద్మనాభం కొడుకు ఆయన ఏం చెప్తా ఉన్నారు? దీనికి సంబంధించి పూర్తి విషయాలని అందించడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి. ప్రెజెంట్ మెడికవర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన కొడుకు ఏం మాట్లాడుతున్నారు? ఆయన తీవ్ర అస్వస్థతకైతే గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని కాకినాడలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మొదట యశోదకి తరలించామని అనుకున్నారు గానీ అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది కాకినాడ హాస్పిటల్‌ని మాత్రమే రిఫర్ చేయడంతో ఆ ప్రైవేట్ హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లారు. అయితే మొదట్లో డాక్టర్లు కాస్త విషమంగానే ఉంది పరిస్థితి అని చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. కాకపోతే ఆ తర్వాత చికిత్స ప్రారంభించి మొత్తంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి నిలకడలోకి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో, అంటే అటు యశోద ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం అటు విఫలం కాగా ఇటు కాకినాడలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి అయితే తీసుకొచ్చారు. సో, అక్కడ హాస్పిటల్‌లో కొంతమంది వైసీపీ నేతలు వీళ్ళంతా కూడా అక్కడ అంటే ఎలా ఉంది ముద్రగడ ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందాకే వాళ్ళ కూతురు క్రాంతి కూడా వచ్చి పరామర్శించి డాక్టర్‌ని మొత్తం ఏమైంది అని చెప్పేసి తెలుసుకొని కూడా వెళ్ళిపోయింది. సో, క్రాంతికి అటు ముద్రగడ పద్మనాభంకు కొన్ని రోజుల నుంచి కూడా సరిగ్గా సంబంధాలు లేకపోవడం మనకు తెలుసు. యెస్. అయితే మొదట అస్వస్థతకు గురైన విషమంగా ఉందని పరిస్థితి వార్తలొచ్చినాయి. ఇప్పుడు నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. హ్మ్. సో, ఈవినింగ్ వరకు ఇంకొక అప్‌డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది తేజ. రైట్. అలాగే క్రాంతి ముద్రగడ పద్మనాభ గారిని కలిసిన తర్వాత, వాళ్ళ తండ్రి గారిని కలిసిన తర్వాత ఎవరైతే కుమారుడున్నారో ఆయన కోప్పడ్డారు అనే ఇది కూడా వస్తా ఉంది. డాక్టర్ల పైన కూడా ఆయన మండిపడ్డారంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే అంటే హాస్పిటల్‌లో కూడా వాళ్ళిద్దరి మధ్య క్రాంతికి వీళ్ళకు మధ్య గొడవలున్నాయి. అటు పొలిటికల్ గొడవలు అది మనకు తెలుసు. హ్మ్. క్రాంతి మొన్న ఆరోపణలు కూడా చేసింది. మా తండ్రికి క్యాన్సర్ ఉంది. నేను పరామర్శించి వెళ్తామన్నా కూడా మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. అసలు పంపట్లేదు. దగ్గరికి కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి ఆమె బహిర్గతంగా వీడియో చేసి ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అటువంటిదేం లేదు. నాకు క్యాన్సర్ లేదు. నేను బాగానే ఉన్నాను. నా కొడుకు ఎదుగుదలను తట్టుకోలేక క్రాంతి ఇటువంటి ఆరోపణలు చేస్తుంది. అంతేగాని ఎటువంటి ఇది లేదని చెప్పేసి ఆయన కూడా వీడియో రిలీజ్ చేశాడు. మేబీ ఇప్పుడు కూతురు వచ్చి పరామర్శించింది డాక్టర్‌లని అడిగి తెలుసుకుంది ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి. దాని పట్ల ఆయన కొద్దిగా మరి వాళ్ళ అబ్బాయి కోప్పడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వాళ్ళ అంతర్గత విషయం. అది బయటకైతే తెలీదు. సో, అంటే క్రాంతి అయితే వెళ్లి పరామర్శించింది. ఆదిత్య, అంటే ఒకటి చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారికి క్యాన్సర్ ఉందని వాళ్ళ కుమార్తె చెప్తుంటే, నాకు అటువంటి అనారోగ్యం లేదు అంటూ కూడా ఈయన చెప్తున్నారు. రైట్? ఆయన అదే చెప్పారు. ఆ వీడియో రిలీజ్ చేశారు. నాకు ఎటువంటి క్యాన్సర్ లేదు. అనవసరంగా మా కూతురు ఆరోపణలు చేస్తుంది. నా కొడుకు మీద బురద జల్లడానికి అతను పొలిటికల్ ఎదుగుదలను తట్టుకోలేక ఇటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పేసి కూడా ఆయనే వీడియో రిలీజ్ చేశారు గతంలో. రైట్. థాంక్ యూ సో మచ్ ఆదిత్య. సో గైస్, చూసారు కదా, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడు. అలాగే ప్రెజెంట్ వైఎస్ఆర్‌సీపీ నాయకుడిగా కూడా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల సమయంలో పిఠాపురంలో ఎవరైతే వంగ గీత పోటీ చేశారో ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆమెకి సపోర్ట్ చేశారో, ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక కూటమి నుంచి గెలిస్తే నేను నా పేరును మార్చుకుంటానంటూ కూడా ఆయన పేరు కూడా మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ పద్మనాభ రెడ్డి కింద ఆయన మార్చుకున్నారు. దాంతో తర్వాత ఆయనకి చాలా విమర్శలొచ్చాయి. కొంతమంది కాపు నాయకులు కూడా ఆయన్ని దూరం పెట్టారు. అయితే ముద్రగడ పద్మనాభం గారికి గట్టి దెబ్బ ఏంటంటే కుటుంబంలోకి సంబంధించిన కలహాలు. ముఖ్యంగా కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఎందుకంటే
ఇటు తండ్రి కావచ్చు, అటు కొడుకు కావచ్చు, ఇద్దరు కూడా వైఎస్ఆర్‌సీపీకి ప్రోగా ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోసం పనిచేశారు. ఇంకా ఇక మీదట చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే కుమార్తె క్రాంతి ఉన్నారో ఆమె మాత్రం జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. మద్దతు తెలియజేశారు. సో దానివల్ల వాళ్ళ కుటుంబంలో కాస్త గ్యాప్ అనేది వచ్చింది. ఇటు తండ్రి, కొడుకు ఒకటైతే కూతురు ఒక పక్క అయిపోయింది. దాని తర్వాత తండ్రి మీద ప్రేమతో, తండ్రి మీద అభిమానంతో చాలా సార్లు కూడా క్రాంతి తండ్రి గారిని కలవడానికి ప్రయత్నించింది. కానీ కొడుకు అడ్డుకోవడంతో ఆమె సరిగ్గా కలవలేకపోయానంటూ కూడా ఆమె ఎక్స్ అకౌంట్ వేదికగా కూడా చాలా విషయాలు కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే రీసెంట్‌గా నిన్న వచ్చిన వార్త ఇది. ముద్రగడ పద్మనాభం గారికి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని. అయితే కొన్ని 2 నెలల క్రితం కూడా ఇదే తరహా ఒక వార్త కూడా బయటకొచ్చింది. అప్పుడే క్రాంతి నాన్నగారు ప్రొటెస్ట్ క్యాన్సర్‌తో బాధపడతా ఉన్నారు. దానికి సరైన వైద్యం అందించట్లేదు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. నన్ను మా నాన్నగారి దగ్గరికి పంపించట్లేదు. మా అన్న నన్ను అడ్డుకుంటున్నాడు చల్లారావు అంటూ కూడా ఆమె కూడా చాలా విషయాలన్నీ కూడా ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక వీడియో రూపంగా ఆమె కూడా తెలియపరిచారు. అంటే దానికి బదులుగా ముద్రగడ పద్మనాభం గారు రియాక్ట్ అయ్యి నాకు ఎటువంటి క్యాన్సర్ లేదు. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఆరోగ్యంతో బాగున్నాను. నాకు కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వడం వల్ల హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ తరచుగా ముద్రగడ పద్మనాభం గురించి ఇటువంటి వార్తలు రావటం నిజంగా కాపు నాయకుల్లో గాని, ఆయన్ని అభిమానించే కాపు ఉద్యమకారుకుల్లో గాని ఎవరికైనా సరే ఖచ్చితంగా ఒక ఆందోళన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ డాక్టర్స్ అయితే ఇతనికి సంబంధించిన ఒక హెల్త్ బులెటిన్ అయితే బయటికి రిలీజ్ చేయాల్సింది. ఈరోజు ముద్రగడ పద్మనాభం కొడుకు ఎవరైతే ఉన్నారో చల్లారావు, అలాగే డాక్టర్స్ కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుందంటూ చెప్తా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించే అవకాశం కూడా ఉంటుందంట.